చూడకపోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. వీళ్ళు వివో వాళ్ళ ఓన్ కోడెక్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇది 220 grams వెయిట్ ఉంటుంది, కానీ నాకైతే లైట్ వెయిట్ అనిపిస్తుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం పర్ఫెక్ట్. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ నేను ఇంతగా ఏ ఫోన్లో చూడలేదు. చాలా బాగుంది. అసలు చేతిలో పట్టుకుంటే నిజంగా 90,000కి మాత్రం న్యాయం చేసింది అనిపించేలాగా ఉంది. గట్టిగా మాట్లాడితే ఈరోజు 2025 నేను వీడియో చేసే టైంకి January 16 టైంకి మనకి 9,000 రూపాయలకి గట్టిగా మాట్లాడితే ఒక హెచ్డి స్క్రీన్తో ఉన్న డిస్ప్లే ఉన్న ఫోను ట్రూ 5G ఫోన్ రావడే కష్టంగా ఉంది. మీకు ఒక 4K ప్రొజెక్టర్ వస్తుంది, నమ్ముతారా? ఇది 4Kనే కాదంటే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం వచ్చేసి 10,000 దగ్గర 2GB అండ్ 16GB ఇంటర్నల్ ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్ వచ్చిన ఫస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. దీంట్లో చాలా ఉన్నాయి. 12,000 లమిన్స్ లైట్ని అయితే ఇది మీకు బయటకి అయితే పంపిస్తుంది అనమాట. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం బిందాస్ అయితే ఉంది. అలాగే 4D కీస్టోన్ కరెక్షన్ ఉంది, ఆటో ఫోకస్ కూడా ఉంది పాప. సో ఈ బడ్జెట్లో ఆలోచించండి, 4D కీస్టోన్ కరెక్షన్, ఆటో ఫోకస్ అనేది అస్సలు ఇంపాసిబుల్. సో ఈ ప్రొజెక్టర్ ఏంటి, దీని కథ ఏంటి, ఈ వీడియోలో నేను మీకు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అట్ 10,000 బడ్జెట్ ఇన్ ఇండియా కరెంట్లీ 2025 అని చెప్పొచ్చు అనమాట. ఇదే మనకి టాప్ట్రో X6 అనే ప్రొజెక్టర్ రీసెంట్గా లాంచ్ అయింది. జస్ట్ 1 వీక్ అయింది. ఫస్ట్ టైం మన ఛానల్లోని వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఇంత మంచి వీడియో మీ ముందు తీసుకొస్తుంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకుంటే ఎలా మామ? అలాగే ప్రొజెక్టర్కి మీరు ఎంత బడ్జెట్ పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి దీని యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం, వచ్చేయండి. మనకి ఇక్కడ బాక్స్ చూడొచ్చు. ఇక్కడైతే మనకి X9 స్మార్ట్ ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట విత్ యాప్స్. సో మనకి బాక్స్ లోపలైతే మాత్రం కంటెంట్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఒక స్టాండ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇది మల్టీ యూస్ఫుల్ అంటే 90 degrees రొటేటబుల్ స్టాండ్ అనమాట. దాని పక్కన వచ్చేసి ఒక పవర్ కార్డ్ వస్తుంది, తర్వాత ఒక HDMI కేబుల్ వస్తుంది, ఒక స్క్రూ వస్తుంది, ఒక స్క్రూ డ్రైవర్ కూడా వస్తుంది, ఒక రిమోట్ అయితే వస్తుంది అనమాట. సో టోటల్గా అయితే మనకి సెట్లు అయితే వచ్చే ఐటమ్ అయితే అనమాట. స్టాండ్ మాత్రం దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. స్టాండ్ అయితే మస్తు యూస్ఫుల్ ఐటమ్ అనమాట. ఈ ప్రొజెక్టర్ ఫ్రంట్ చూస్తే మాత్రం 12,000 lumens లైట్ ఎక్స్పోజ్ చేసే లైట్ అయితే అక్కడ ఉంది. మనకి టాప్ట్రో బ్రాండింగ్ అని క్లియర్గా మెన్షన్ చేసే టాప్ట్రో వాళ్ళ బ్రాండింగ్. టాప్లో అయితే X Nano అయితే ఉందన్నమాట. అక్కడ మనకు ఒక చిన్న కెమెరా IR సెన్సర్ అయితే ఉంటుంది 3D కీస్టోన్ కరెక్షన్ కోసం. ఇక మనకి పైన వచ్చేసి బటన్స్ అయితే ఉంటాయి. బటన్స్లో మనకి వాల్యూమ్, అన్ని రాక్స్, అన్ని కంట్రోల్, పవర్ బటన్ అన్ని అక్కడైతే ప్లేస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక సైడ్లో వస్తే మనకి రైట్ సైడ్లో అయితే పవర్ కార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి హోల్స్ కానీ వెంటిలేషన్ అయితే ఏమీ ఉండదు. ఇక మనకి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఒక స్పీకర్ ప్లేస్ చేస్తుంటారు. హీట్ వెంట్ బయటకు రావడానికి అయితే మనకి హోల్స్ అండ్ స్పేస్ కూడా అయితే ఇక్కడ ఇచ్చింటారు. 5 watt స్పీకర్ దీంట్లో వస్తుంది. అండ్ మనకి చాలా అంటే చాలా కాంపాక్ట్గా అయితే ఉందన్నమాట. స్లిమ్ సైజ్ అయితే ఉంది, వెయిట్ లెస్ అని కూడా చెప్పొచ్చు. ఇక బ్యాక్ సైడ్ వస్తే మనకి ఒక 3.5mm జాక్ ఉంటుంది, USB 1, USB 2 ఉంటుంది, అలాగే HDMI పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది, మనకి IR సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్లో కూడా మనకి హీట్ పంప్ చేయడానికి అయితే హీట్ హౌసింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ 2 హీట్ అవుట్లెట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఒక HDMI అయితే మిస్ అయింది దీంట్లో, ఇంకొక HDMI ఇచ్చింటే బాగుంటుంది. ఇక టాప్ మనకి ఒకసారి స్టాండ్ పెట్టాకైతే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు దీనికోసం సపరేట్గా ట్రైపాడ్ కొనాల్సిన అవసరం ఉంది. స్టాండ్ మీద అయితే మీకు ఎలాగా ఉంటే అలా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. రొటేట్ కూడా అవుతుంది అనమాట 360 degrees. ఇక స్పెసిఫికేషన్ చూస్తే టాప్ట్రో X6 ప్రొజెక్టర్ 12,000 lumens లైట్తో వస్తుంది. మనకి Android 11తో వస్తుంది. 4K Ultra HD సపోర్ట్ ఉంటుంది, HDMI యాప్ సపోర్ట్ ఉంటుంది, 2GB 16GB ఇంటర్నల్ మెమరీ ద్వారా వస్తుంది, 1080p నేటివ్ రొటేటబుల్ ప్రొజెక్టర్, ఆటో ఫోకస్, ఆటోకేషన్, వైఫై, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అన్ని సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టిన 360 రొటేటబుల్ ప్రొజెక్టర్ అనమాట. మనకి ప్రొజెక్టర్ ఆన్ చేయగానే సో X Nano సింబల్తో వస్తుంది. ఇలాగా హోమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ మనకు వచ్చేసి దీంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే ఇది 4D ఆటో ఫోకస్, 4D కీస్టోన్తో సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఆటోమేటిక్ ఇదే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో మనకి దీంట్లో కోడి యాప్ ఇన్స్టాల్ చేసుకుంది. అక్కడ నుంచి మీకు సపోర్టెడ్ 4K సపోర్టెడ్ కంటెంట్ అయితే ప్లే చేసుకోవచ్చు. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, టిక్టాక్, గ్యాలరీ అని మనకైతే యువ అయితే స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. ఇవే కొంచెం బాగుంది. అండ్ యాప్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు రిమైనింగ్ యాప్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి అనమాట. ఫైల్ మేనేజరు అండ్ మనకి మిరాకాస్ట్ ఇవన్నీ ఇక్కడ సపోర్ట్ ఉంటాయి. అండ్ యాప్ స్టోర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫర్దర్గా మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వీడియో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్తే మీకు ఇక్కడ వీడియోగ్రఫీకి సంబంధించిన యాప్స్ వాళ్ళ యొక్క కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ఉంటుంది. తర్వాత సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్తే వైఫై సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వైఫై కనెక్ట్ చేసుకో, బ్లూటూత్ ఏదైనా బ్లూటూత్ హోమ్ థియేటర్ సౌండ్ బార్ ఉంటే కనెక్ట్ చేసుకో. దీనికైతే కొంచెం సౌండ్ అయితే లో ఉంది కాబట్టి మీరు ఏదైనా సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవడం బెస్ట్. అండ్ సిగ్నల్ సోర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు సిగ్నల్ సోర్స్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ HDMI అండ్ డైరెక్ట్ HDMIకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో సిగ్నల్ సోర్స్ నుంచి మీరు HDMIకి జంప్ అవ్వచ్చు. లాంగ్వేజ్ ఉంటుంది, కింద వస్తే అబౌట్ ఉంటుంది, ఫైల్ మేనేజర్ ఉంటుంది, తర్వాత టైమ్ అండ్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. ఒకసారి అబౌట్లో చూద్దాం. వీళ్ళు Android 11తో వస్తుందని చెప్తున్నారు. సో మనకి సిస్టమ్ అప్డేట్ ఉంది. బేసిక్గా అప్డేట్ అయితే రాదు, ప్రజెంట్ ఆల్రెడీ అప్డేట్లో ఉంది. డివైస్ నేమ్ టాప్ట్రో X6 అనమాట. ఫ్యాక్టరీ రీసెట్ ఉంటుంది, రికవరీ మోడ్ ఉంటుంది, స్టాటస్ లీగల్,
అండ్ మనకి వర్షన్ చూడొచ్చు, వర్షన్ వచ్చేసి Android 11తోనే ఉంది, February 2022. సో ఇవేంటంటే బడ్జెట్ ప్రొజెక్టర్స్ కదా, 10,000కి వచ్చే ప్రొజెక్టర్లు ఇంతకు మించి మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. దట్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఫైల్ మేనేజర్ ఉంది, ఫైల్ మేనేజర్లో మీరు ఏదైనా పెన్ డ్రైవ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకుని కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. రిమోట్ అయితే చాలా స్పీడ్ ఉంది, జస్ట్ ఒక క్లిక్తో అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి ఫైల్ మేనేజర్ నుంచి కూడా మీరు 4K వీడియోస్ అయితే ప్లే చేసుకోవచ్చు పెన్ డ్రైవ్ ద్వారా. ఇక్కడ చూస్తే మనకి నేనైతే ప్రజెంట్ వైఫై కనెక్ట్ చేస్తున్నాను, బ్లూటూత్ ఉంటుంది, యాప్ సపోర్ట్ ఉంటుంది, డివైస్ ప్రిఫరెన్స్, సిగ్నల్ సోర్స్ ఉంటుంది, ప్రొజెక్షన్ మోడ్ ఉంటుంది. ప్రొజెక్షన్ మోడ్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ హ్యాంగింగ్ ప్రొజెక్షన్, రేర్ ప్రొజెక్షన్ అండ్ రేర్ హ్యాంగింగ్ ప్రొజెక్షన్ అని డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మనకి 4-point కీ స్టోన్ ఉంది. సో మీరు ఇక్కడ నుంచి కీ స్టోన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ కీ స్టోన్ అడ్జస్ట్ చేసి దగ్గర 120 ఇంచెస్కి అయితే స్క్రీన్ అయితే తీసుకెళ్ళున్నాను అనమాట. అండ్ మనకి ఇక్కడ స్క్రీన్ జూమ్ ఉంది, డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి స్క్రీన్ జూమ్ కూడా చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆటో ఫోకస్ ఉంది. ఒకవేళ మీరు కీ స్టోన్, ఆటో ఫోకస్, అబ్స్టాకిల్ అవాయిడెన్స్, స్క్రీన్ ఫిట్, పవర్ ఆన్ ఆటో ఫోకస్ ఇవన్నీ ఆన్ చేసుకున్నారంటే జస్ట్ మీరు పవర్ ఆన్ చేయగానే అది ఎంత అయితే మీరు పెట్టిన డిస్టెన్స్ని బట్టి, నేను ఇప్పుడు ఒక దగ్గర 10 feet అబవ్ అయితే పెట్టినాను కాబట్టి నాకు ఇక్కడ 150 నుంచి 200 ఇంచెస్ కూడా వెళ్తుంది. కాకపోతే నేను దాన్ని మినిమైజ్ చేశాను అనమాట. మినిమైజ్ చేసి నాకు 120 ఇంచెస్ నాకు ఏదైతే స్క్రీన్ ప్రొజెక్టర్ స్క్రీన్ దానికైతే తీసుకొచ్చాను అనమాట. సో మీరు దీన్ని ఇలా ఆన్ చేసుకున్నారంటే మీరు ప్రొజెక్టర్ డిస్టెన్స్ని బట్టి అదే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మనకి 10,000 బడ్జెట్లో ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి దీనికి ఒక ఫ్రంట్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి స్పెసిఫిక్గా సెన్సార్ కూడా వస్తుంది అనమాట. 10,000 బడ్జెట్ నాకు తెలిసి ఏ ప్రొజెక్టర్ లేదు ప్రజెంట్. మీరు డైరెక్ట్ వాట్సాప్తో ఆర్డర్ చేసుకుంటే 9,000 చిల్లరకి అయితే వస్తుంది అనమాట. ఇది ఇంట్లో సెట్టింగ్స్. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. 2GB ర్యామ్, 12GB 16GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఆ బడ్జెట్లో మీరు 1GB ర్యామ్ అయితే వస్తుంది. ఇది కూడా దీంట్లో బాగా చేశారు. సో రిమోట్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. రిమోట్ యాక్సెస్ కానీ మనకి ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఓవరాల్గా ఇది దీని యొక్క ఓవర్ వ్యూ అయితే. ఒకసారి మనం కంటెంట్ ప్లే చేసి రిమైనింగ్ కాంట్రాస్ట్ రేషియో ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం, వచ్చేయండి. నేనైతే హాట్స్టార్ అయితే ఓపెన్ చేశాను. హాట్స్టార్లో నేను మోస్ట్లీ క్రికెట్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాను. నా దగ్గర హాట్స్టార్ వచ్చేసి ఫుల్ హెచ్డీ క్వాలిటీ, అలాగే మనకి నెట్ఫ్లిక్స్ కూడా ఉంది హెచ్డీ క్వాలిటీ. బాగా అంత క్వాలిటీ రాదు హెచ్డీ నెట్ఫ్లిక్స్, ఖచ్చితంగా మీరు 4K తీసుకోవాలి. అలాగే అమెజాన్ ప్రైమ్ ఉంది, కొంచెం అమెజాన్ ప్రైమ్ ఇష్యూ అయితే ఉంది. సో నా పాస్వర్డ్ అయితే రిట్రాక్ట్ అవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో నేనైతే హాట్స్టార్ అయితే మోస్ట్లీ దీంట్లో హాట్స్టార్తో మూవీస్ కూడా చూస్తాను. ఈ రీసెంట్గా వచ్చిన సూక్ష్మదర్శిని సంథింగ్ కూడా మూవీని అయితే దీని నుంచే వాచ్ చేశాను. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫుల్ హెచ్డీ క్వాలిటీ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పి నేటివ్ 1080p క్వాలిటీ మనకి ఫుల్ హెచ్డీ అయితే చాలు. లేదు మీరు 4K ఎంజాయ్ చేయాలనుకుంటే అప్పుడు మాత్రం మీరు 4K అయితే సబ్స్క్రిప్షన్ దీంట్లో తీసుకోండి. ఒకవేళ మీరు 4K ప్రొజెక్టర్ తీసుకుంటే బాగుంటుంది. 4K ఎవరికైతే వీడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకి నేటివ్ 1080p అప్పటికి కూడా 4K చూడొచ్చు. ఇక్కడ ట్రూ 4K సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మీరు నార్మల్ యూట్యూబ్ దీంట్లో వచ్చిన ఇన్బిల్ట్ యూట్యూబ్లో కావచ్చు, మీరు ఏదైనా Fire TV స్టిక్ కనెక్ట్ చేసినా కూడా అయితే ఇక్కడ 4K సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చిన 12,000 లుమిన్స్ లైట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. మంచి లైట్ అండ్ 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. సో కాంట్రాస్ట్ రేషియో కూడా మీకు ఇక్కడ మంచిగా అయితే ఎక్స్పోజ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. కాంట్రాస్ట్ రేషియో మంచి కాంట్రాస్ట్ పిక్చర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ నేను 1080p మాత్రమే ప్రజెంట్ అయితే ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను అనమాట. ఓవరాల్గా ప్రొజెక్టర్ వచ్చేసి ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి 10,000 చిల్లరకి అయితే మీకు అమెజాన్లో వస్తుంది. లేదు మీరు ఇంకా తక్కువ కావాలంటే ఆఫ్లైన్లో నేను చెప్పిన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయ్యంటే మాత్రం 9,500కి అయితే వస్తుంది ప్రజెంట్ ప్రైజు. ఈ ప్రైజ్కి 10,000:1 కాంట్రాస్ట్ రేషియో, 12,000 లుమిన్స్ లైట్ అండ్ 2GB 16GB ర్యామ్ అండ్ క్వాడ్-కోర్ ప్రాసెసరు. అలాగే దీంట్లో మీకు వచ్చేసి డైరెక్ట్ మీకు 4K సపోర్ట్ అయితే ఉంది గైస్. మీరు 10,000 బడ్జెట్లో మీకు 4K సపోర్ట్ అయితే ఎక్కడ దొరకదు. మళ్ళీ అడ్జస్టబుల్ స్టాండ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ ఫీచర్స్ మీరు ఆలోచించండి ఒక్కసారి ఈ బడ్జెట్లో. అండ్ బ్యూటిఫుల్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ముందు లుక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో ఇంత మంచి ప్రొజెక్టర్ నేను ఈ రీసెంట్ టైమ్స్లో చూసిన వాటిలో ది బెస్ట్ బడ్జెట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ Android 11తో వస్తుంది, అది కూడా దీంట్లో ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో స్పెక్స్ పరంగా చూసినా, దీని క్వాలిటీ పరంగా చూసినా, ఈ ప్రైస్ బ్రాకెట్లో అంటే గట్టిగా చెప్పాలంటే 10,000 వేసుకోండి. మా దగ్గర కార్డ్ ఆఫర్లు ఏదైనా సరే మనం 10,000కి దీన్ని అయితే మీకు డైరెక్ట్ షిప్పింగ్ అయితే చేయిస్తాం. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. నాకు దీంట్లో కొంచెం సౌండ్ మీరు ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేసుకుని దీంట్లో మోస్ట్లీ 5 watt స్పీకర్ అయితే వస్తుంది. వీళ్ళైతే మెన్షన్ చేయకపోయినా సరే దీని అవుట్పుట్ అయితే 5 watt అయితే ఉంటుంది అనమాట. సో అది తప్ప సో మిగతాది ఏది కూడా దీంట్లో నాకైతే కారణం అనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఒక బెస్ట్ బడ్జెట్ ప్రొజెక్టర్ 10,000, నాకు స్ట్రిక్ట్గా నా బడ్జెట్ 10,000. నేను 150 ఇంచెస్ స్క్రీన్ చూడాలి అంటే మ్యాక్సిమం ఇది 180 ఇంచెస్ వరకు అయితే వెళ్తుంది. 150 ఇంచెస్ స్క్రీన్ చూడాలనుకుంటే మాత్రం ది బెస్ట్ బడ్జెట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. నాకు 3 days నుంచి అయితే ఇది నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసిన ప్రొజెక్టర్ అనమాట. ఇక దీంట్లో కానని చెప్పడానికి, నోట్ చేసి చెప్పడానికి కూడా ఏం లేదు.
ది పర్ఫెక్ట్ ప్రొజెక్టర్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ టాప్ X6 మీద డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు హాయ్ అని పెట్టండి, ఫర్దర్ డీటెయిల్స్ అయితే అక్కడ. లేదు మీరు నాకు నమ్మకం లేదు బ్రో అంటే అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 12,000 ఉంది, మీకు మనకి 10,000 చిల్లరగా అంటే కార్డ్ ఆఫర్ అని ఒక 10,000 చిల్లరగా అయితే వస్తుంది అనమాట. సో ఉంటే మాత్రం ఒక లుక్ ఏంటి, అసలు మిస్ చేసుకోవద్దు. ది బెస్ట్ బడ్జెట్ ప్రొజెక్టర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో గైస్ ఇది ఈ వీడియోలో నేను మీకు టాప్ X6 మీద నా యొక్క రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను. ఇన్ కేస్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అవుతాం. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.